జీవితాలు ఆధారపడి ఉంటాయి. ఎంతమంది నమ్ముతారు? మన జీవితాలు మారాలంటే మన జీవితం ఎవరి చేతుల్లో లేదండి. కొంతమంది అంటారు జీవితం మారాలంటే ఇక్కడ రాసి ఉండాలి. కొంతమంది భలే విచిత్రంగా మాట్లాడతారు. మన జీవిత భవిష్యత్తు మన చేతి రేఖల్లో ఉందంట. కొంతమంది గీతలు చూసి చెప్తారు భవిష్యత్తుని. మన జీవితం మన నొసటి మీద లేదు, మన జీవితం మన చేతి రేఖల్లో లేదు. మన జీవితం మనం తీసుకునే నిర్ణయాల్లోనే ఉంది. ఇఫ్ యు మేక్ రైట్ డెసిషన్, నువ్వు మంచి నిర్ణయం తీసుకుంటే నువ్వు మంచి ప్రతిఫలాన్ని పొందుతావు. ఇఫ్ యు మేక్ రాంగ్ డెసిషన్, నువ్వు చెడ్డ నిర్ణయాన్ని తీసుకుంటే చెడ్డ ప్రతిఫలాన్ని పొందుతావు. అందుకే ఈ రాత్రి నేను చెప్పాలనుకుంటున్నాను, మన జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలే మన జీవితాన్ని ముందుకు నడిపిస్తాయి. అందుకే యెహోషువ మాట్లాడుతున్నాడు, మేక్ ఎ రైట్ డెసిషన్ రైట్ హియర్ అండ్ రైట్ నౌ. ఇప్పుడే ఇక్కడే మీరు ఒక నిర్ణయం తీసుకోండి. మీకు అమోనీల దేవత కావాలా, యెహోవా కావాలా? మీలో ఎంతమందికి తెలుసు బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాల్లో 66 పుస్తకాలు బోధించేది రెండే. బైబిల్లో ఇరుకు మార్గం ఉంది, విశాల మార్గం ఉంది. బైబిల్లో దీవెన ఉంది, బైబిల్లో శాపం ఉంది, ఆత్మ ఫలాలు ఉన్నాయి, శరీర కార్యాలు ఉన్నాయి. నీవు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, కానీ నువ్వు ఎలా ఉండొద్దు? నిలువెచ్చనగా ఉండొద్దు. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి, కానీ బైబిల్లో 2 మార్గాలు ఉన్నాయి. ఈ రాత్రి ఇక్కడ ఉన్న వారందరితో తెలియజేస్తున్నాను, మన జీవితాల్లో మనం తీసుకునే నిర్ణయాలు బట్టే మన జీవితం ఆధారపడి ఉంటుంది. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, నో ఆప్షన్ సి. మీరు ఎంతమంది నమ్ముతారు? కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలు సరిగ్గా లేకపోతే తద్వారా మన జీవితం చాలా నష్టంలోకి వెళ్ళిపోతుంది. మన నిర్ణయాలు తప్పని మనకి ఎప్పుడు తెలుస్తుంది? మీకు ఎప్పుడైనా అనిపించిందా నా జీవితంలో కొన్ని నిర్ణయాలు నేను అలా కాకుండా తీసుకుని ఉంటే బాగుండేది అని ఎప్పుడైనా అనిపించిందా? అనిపించింది. మన నిర్ణయాలు తప్పని మనకి ఎప్పుడు అనిపిస్తుంది అంటే ముందు మనలో పశ్చాత్తాపం రావాలి. చక్రం అంతా కలిపి నీవు గొర్రె నాయన ఇది తప్పురా అన్నాడు ఎండం. కానీ వాళ్ళు పశ్చాత్తాపం వచ్చింది అనుకోండి, అప్పుడు వాడు తీసుకున్న నిర్ణయం తప్పని వాడు గ్రహిస్తాడు. ఇప్పుడు ఎవరో ఒక ఇద్దరు యవనస్తులు చూద్దాం. ఆ అమ్మాయి అంటుంది, నాకు ఎలాగైనా ఆడే కావాలి, నేను ఆడిని పెళ్లి చేసుకుంటాను అంటుంది. పెద్దలందరూ వీళ్ళు అంటారేమో, వద్దాం ఆడు తాగుపోతాడంట, రోడ్డు మీద పడిపోతాడంట, ఆడు తింగరోడంట, మంచోడు కాదంట. అంటే అవంటది, నాకు చెడ్డోడైనా పర్లేదు, నాకు ఆడే కావాలి. చాలా మూర్ఖంగా మాట్లాడతారు. అవసరమైతే వెళ్ళిపోతారు. సో వాళ్ళకి ఎవరికైనా కౌన్సిలింగ్ ఇస్తే ఒప్పుకోరు. కరెక్ట్గా పెళ్ళైన సంవత్సరం తర్వాత ఈవిడోకి చెప్పి ఈవిడికో చెప్పి వచ్చేది చేతికి. అప్పుడు అవేమనుకుంటా తెలిసిన, ఆ రోజు ఏ రోజు 1 year బ్యాక్ ఆ రోజు అందరూ చెప్పినప్పుడు నేను నిజంగా ఈ పనికిమాలినోడితో తాళి కట్టించుకోకుండా ఉంటే ఎంత బాగుండేదో. మీరు ఇలా కూర్చుంటూ ఉండగా నేను విషయం చెప్తాను, వినండి. మన నిర్ణయాలు, మనం చేస్తున్న నిర్ణయాలు తప్పు అని మనకు ఎప్పుడు తెలుస్తుంది అంటే మనలో పశ్చాత్తాపం ప్రారంభమవుతుంది. అవును, ఆయనకి తాగద్దు అని చెప్తే మాండం. డాక్టర్ అంటాడు, బాబు నీ గుండె అంతా కాలిపోయినా నాయన, నీ గుండెకు 3 గొట్టాలు ఉంటాయి, అందులో 2 గొట్టాలు మూసుకుపోయినాయి, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి, నీకు తొడ దగ్గర ఉన్న నరాలు తీసి నీ గుండె మీద వేసేయాలంటే అప్పుడు అనిపిస్తుంది ఏమో తెలిసిన, నేను తాగకుండా ఉంటే ఎంత బాగుండేదో. ఒకసారి నేను ఒక ఆయనకి చెప్పాను చాలా సంవత్సరాల క్రితం, సార్ మీరు ఎక్కువ కైని వాడుతున్నారు, అది మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది, మీరు వదిలేయండి అని వెరీ ఎర్లీ స్టేజ్లో చెప్పాను ఆయనకి. చాలా సంవత్సరాల తర్వాత, చాలా సంవత్సరాలు అంటే సుమారు ఒక 8-9 సంవత్సరాల తర్వాత ఆయన కోసం ప్రార్థన చేయడానికి తీసుకెళ్లారు. ఏమన్నా తెలిసిన, దయచేసి ఈయన చచ్చిపోవాలని ప్రార్థన చేయండి అన్నారు. ఎందుకంటే ఆయనకి నోటి క్యాన్సర్ వచ్చింది. ఆ క్యాన్సర్తో ఆయన అరుస్తున్న అరుపులు భరించలేక తన సొంత కూతురు అంటే, మా నాన్నగారు ఇలా అరవడం కంటే చచ్చిపోవడమే మేలండి, ప్రార్థన చేయండి అంటారు. కొన్నిసార్లు మనం నిర్ణయాలు తప్పని మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే మన జీవితంలో పశ్చాత్తాపం ప్రారంభమవుతుంది. ఈ రాత్రి ఒక మాట చెప్తున్నాను, చాలా కొద్ది మంది ఉన్నారు ఇక్కడ, అయినా నేను స్పష్టంగా చెప్తున్నాను, వినండి. సంతోష్ రెడ్డి జనాల కోసం రాడు కనుక మీరు ఎంతమంది అవసరం లేదు, ఇక్కడ ఇద్దరు కూర్చొని నేను ఓపికగా వాక్యం చెప్పేళ్తాను. కానీ మీరే కొంచెం జాగ్రత్తగా వింటే చాలు.
ఈ సభల ద్వారా ఏదో మా సిఆర్ గారులు పెట్టారు, ఫండ్ వేసి పెట్టాం, మీటింగ్లు పెట్టాలని పెట్టాం, ఇవన్నీ కాకుండా ఈ సభల ద్వారా నేను దేవుని దగ్గర నుంచి ఏదైనా ఒక జవాబు పొందుకోవాలి. ఈ సభల ద్వారా ముయ్యబడిన ద్వారాలు తెరవబడాలి. ఈ సభల ద్వారా తిరిగి నా జీవితంలో నేను సమాధానాన్ని పొందుకోవాలి. ఈ సభల ద్వారా నా బిడ్డల జీవితంలో ఒక నూతన కార్యాన్ని నేను చూడాలి అనే వారు ఎవరైనా ఇక్కడ కూర్చుంటే, ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. అదేంటంటే, మన నిర్ణయాలే మన జీవితంలో కార్యాలు జరిగిస్తాయి. సో మేక్ రైట్ డెసిషన్. సో మంచి నిర్ణయాలు మనం తీసుకోవాలి. మీకు అర్థమయ్యేలా మాట చెప్తాను, వినండి. నిర్ణయం అనేది ఒక విత్తనము లాంటిది. మనం ఏది విత్తుతామో చెప్పండి అదే. ఉదాహరణకి ఇప్పుడు రాబోయే నెలంతా మంచి ఏమంటారు, ఎండాకాలం వస్తుంది, మామిడికాయలు వస్తాయి, బాగా మ్యాంగో సీజన్ స్టార్ట్ అవుతుంది. ఓ మామిడికాయ తీసుకొని మొత్తం మామిడికాయతో తినేసాక ఒక టెంక ఉంటుంది కదమ్మా, ఉంటుందా? ఆ టెంక భూమిలో పాతి పెట్టారు అనుకుందాం. టెంక పాతి పెట్టి, గొప్ప దేవుడా, లేని వాటిని ఉన్న వాటిగా చేయవాడా, మరి మామిడి టెంక పాతి పెట్టాను, యాపిల్ చెట్టు వచ్చేయాలని ఆయన ప్రార్థన చేశారు, వచ్చేద్దా? ఎందుకు రాదు? నువ్వు విత్తిందేంటి? మామిడి టెంక. కనుక వచ్చేదేంటి? నేనేమంటున్నాను, నిర్ణయము అనేది ఒక విత్తనము లాంటిది. నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు అనేది ఎంత నిజమో, నీ జీవితంలో ఈరోజు నువ్వు ఏ నిర్ణయాలు తీసుకుంటున్నావో ఆ నిర్ణయాలే నీ జీవితాన్ని నడిపిస్తాయి. ఈ రోజు నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో ఆ నిర్ణయమే నీ జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. అది విజయమైనా, అది ఓటమైనా, అది రోగమైనా, అది స్వస్థత అయినా, అది నవ్వు అయినా, అది ఏడుపైనా, అది కేవలము నీ నిర్ణయములోనే ఉంది. మీలో ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు మనకి జ్ఞానం ఇచ్చాడని? మనందరికీ జ్ఞానం ఉందా లేదా చెప్పాలి. అదేంటి స్త్రీలు సైలెంట్గా ఉన్నారు? నీకు జ్ఞానం కొద్దివేంటి అసలు? మీరు మహాజ్ఞానవంతులు. మీరు 100 రూపాయలు అయితే 6 రోజులు నడిపేస్తారు వాళ్ళు కుటుంబం. అది మళ్ళీ పురుషులకు ఉండదు ఆ టాలెంట్. వాళ్ళకి 1000 ఇచ్చిన ఖర్చు అయిపోద్ది. కానీ స్త్రీలకు కనుక 100 ఇస్తే మరి ఎక్కడి నుంచి ఆ రైస్ వస్తుందో, ఎక్కడి నుంచి ఆ పప్పు ఉండేంతో తెలియదు. కానీ ఓ వారం వేలేస్తారు వీళ్ళు. నేను అనుకుంటాను స్త్రీలు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళ బలహీనమైన ఘటమేమో కానీ అజ్ఞానులు అయితే మాత్రం కాదండి. సో దేవుడు మనందరికీ జ్ఞానం ఇచ్చాడు. దేవుడు మనకెందుకు ఇచ్చాడు జ్ఞానం చెప్పగలరు ఎవరైనా? దేవుడు మనకెందుకు జ్ఞానం ఇచ్చాడంటే, మనం జీవితాల్లో మనం సరి అయిన నిర్ణయాలు ఎంపిక చేసుకోవడానికి. ఒక బైక్ కొనేటప్పుడు నీ నాలెడ్జ్ ఉపయోగిస్తావు. 10th క్లాస్ పాస్ అయినాడు కాలేజీకి వెళ్ళేటప్పుడు జ్ఞానాన్ని ఉపయోగిస్తాడు. ఇల్లు కట్టేవాడు జ్ఞానాన్ని ఉపయోగిస్తాడు. ఒక స్థలం కొనేవాడు జ్ఞానాన్ని ఉపయోగిస్తాడు. ఫ్యూచర్లో ఈ సైట్ అమ్మితే నాకు డబ్బులు వస్తాయా? ఇప్పుడు నేను ఇల్లు కడుతున్నాను, ఈ పునాదులు బలంగా వేస్తే ఎన్ని ఫ్లోర్లు నేను కట్టగలను? దేవుడు మనకి జ్ఞానం ఇచ్చాడు. అయితే ఈ జ్ఞానం ఎందుకు ఇచ్చాడంటే, మన జీవితంలో మనము సరైన నిర్ణయములను ఎంపుతారండి. మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. మార్కు 10:21. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగునని నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. చాలండి, నేను మీకు చెప్పినట్లుగా చాలా తొందరగా ముగిస్తాను, మనసు పెట్టి వినండి. యేసయ్య దగ్గరికి కన్నీటితో వచ్చిన వారు సంతోషంతో వెళ్ళారు, అవునా కదా చెప్పాలి. రోగాలతో వచ్చిన వారు స్వస్థతతో వెళ్ళారు. శాపముతో వచ్చిన వారు దీవించబడి వెళ్ళారు. కానీ యేసు ప్రభుల వారి దగ్గరికి సంతోషంతో వచ్చి దుఃఖంతో వెళ్ళిన వ్యక్తి బైబిల్లో ఎవరైనా ఉన్నారంటే అది ఈయనే. ఇంతకీ ఈయన ఏంటి? ఈయన వచ్చిన పని ఏంటి చెప్తాను చూడండి. యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చి నేను అడుగుతున్న మాట,
నేను నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే ఏం చెయ్యాలి? ఇతనికి ఉన్నటువంటి కోరిక ఏంటంటే, నేను పరలోకానికి వారసుడు అవ్వాలంటే ఏం చేయాలి? ఐ వాంట్ హెవెన్లీ సిటిజన్షిప్. నేను పరలోకం వెళ్ళాలంటే నేను ఏం చేయాలి? ఈరోజు చాలా మంది క్రైస్తవులకి ఈ ప్రశ్న రావటం లేదు. ఎంతసేపు నాకు ఇల్లు కావాలి, నాకు మేడ కావాలి, నాకు బండి కావాలి, 4 బర్రెలు కావాలి, 1 నిండా బంగారం కావాలి. యేసయ్యని ఎంతసేపు ఈ భూ సంబంధమైన అడుగుతారు. ఎందుకండి? ఆయన దగ్గరికి చాలా మంది వచ్చారు, జనం చాలా మంది వచ్చారు ఆయన దగ్గరికి. గుడ్డోడు వస్తే కళ్ళు కావాలనేవాడు, మోగోడు వస్తే నోరు కావాలన్నాడు, కుంటోడు వస్తే కాళ్ళు కావాలన్నాడు. కానీ చాలా మంది ఆయన దగ్గరికి వచ్చి ఏదో ఒకటి అడిగారు. కానీ వీడేమన్నాడు తెలిసిన? నాకు ఇవేవి వద్దు, మరి నాకేం కావాలి? నిత్య జీవం, అంటే పరలోక రాజ్యం చేరాలంటే నేనేం చెయ్యాలి? వాట్ షుడ్ ఐ డూ? నేనేం చెయ్యాలి అని అడిగాడు. వెంటనే యేసయ్య అన్నారు, అమ్మ నన్ను చూడాలరా, మంచి విషయం చెప్తాను, వినండి, మనసు పెట్టి వినండి. నేను చెప్పిన వాక్యం మీరు ఆలోచించిన తర్వాత ఇది నిజమా కాదనేది మీరు అడగండి మీ ఆత్మని. వెంటనే యేసయ్య వాడిని చూసి అన్నారు, బాబు నువ్వు 10వ భాగాలు ఇచ్చావా? నీవు విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించావా? నీవు తల్లిదండ్రులను సన్మానించావా? నీ పొరుగువాడిని మోషే చెప్పాడే నిర్గమ 20లో, గాడిదనైనను ఎద్దునైనను భార్యనైనను నీ సహోదరుని ఇల్లునైనను ఆశించకుండా ఉన్నావా? వెంటనే వాడు అన్నాడంట, ఇవన్నీ నేను బాల్యము నుండే. ఇప్పుడు మాట అడుగుతాను వాడికి భాషలో, ఈడు సీనియర్ క్రిస్టియనా జూనియర్ క్రిస్టియనా? మామూలుగా చెప్పండి, సీనియర్ అనండి. ఇంగ్లీష్లో మాట ఉంటుంది, వెన్ సీనియారిటీ ఇంక్రీజ్ సిన్సియారిటీ డిక్రీజ్ అంట. వెన్ సీనియారిటీ ఇంక్రీజ్, గుడికి వచ్చిన కొత్తలో చాలా కిందే కూర్చుంటారు. అబ్బా, గుడికి వచ్చిన కొత్తలో చాలా తగ్గించుకొని ఉంటారు. 1 సంవత్సరం తర్వాత ఒత్తు కుర్చీ పట్టుకొచ్చేస్తారు గుడికి. బ్రదర్ ఏమనుకుంటున్నాం బ్రదర్? చర్చ్లో స్టార్టింగ్లో మైక్లో వీళ్ళ పేరు రావడమే ఎక్కువ. పలానా అప్పారావు అంటే అయ్య బాబాయ్ నా పేరేంటి బాబు, అసలు పేరు రావడానికి నేను అర్హున్నా? సంవత్సరం తర్వాత అప్పారావు పేరు మర్చిపోయాడు, అప్పారావు పెంట పెట్టేస్తాడు. ఏంటి ఫ్యాన్ ఇచ్చేట ఏది రెక్క మీద అప్పారావు ఏది కదా. కొంతమంది స్టార్టింగ్లో చాలా అది సిన్సియర్గా ఉంటారు, బట్ సీనియారిటీ పెరిగే కొద్దీ ఆ సిన్సియారిటీ తగ్గిపోద్ది. ప్రియమైన సంఘం అన్న వైపు చూడాలి. వీడన్నాడు, ఇవన్నీ నేను బాల్యం నుండే పాటించాను. వెంటనే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది, యేసు వానిని చూచి వానిని ప్రేమించి. చెప్పాలి, వాడిని ఏం చేశాడంట? ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ప్రేమించి. నా ప్రశ్న ఈ రాత్రి, యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు అని ఎంతమంది నమ్ముతారు? అంత గట్టిగా హల్లెలూయా చెప్పండి చూద్దాం. అయ్య బాబోయ్, అది డౌటేనా? మీ ఆయన గారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారా అని అడిగితే డౌట్ పడండి, ఏమో చెప్పలేను నేను. ఒకళ్ళు పురుషుల్ని, మీ భార్య గారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తారు, చెప్పలేం కదా, చెప్పలేం. కానీ యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడా అనే ప్రశ్నకు మాత్రం మీరు నిస్సందేహంగా జవాబు ఇవ్వాలి. ఏంటంటే, అవును, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆమేన్ అనండి. సో ఎవరు నిన్ను